పెద్ద దైవజనుడు, గొప్ప నా జీవితంలో అతిపెద్ద స్ఫూర్తిగా నేను భావించే దైవజనుడు రైనాడ్ బాంకే గారు ఒకసారి చెప్తుంటే విన్నాను. ఏది యూట్యూబ్లో, నేను నేరుగా ఎప్పుడు కలిసాను ఆయన నా బతుకి యూట్యూబ్లో. నేను ఖాళీగా ఉంటే ఆయన ప్రసంగాలు పెట్టుకొని వింటాను. ముఖ్యంగా నాకు ఏదైనా బాగా దుఃఖంగా, బాధగా, వేదనగా, డల్గా అనిపిస్తే ఆయన ఫుల్ సౌండ్ పెట్టేసి అది పెట్టుకొని కూర్చుంటాను. కాసేపులో రీఛార్జ్ అయిపోతానని తీసి రక్తం ఇచ్చి ఏది మాట్లాడాడు నాకు నేరుగా నాతోనే చెప్పినట్టు అనిపిస్తుంది. నాకు ఇప్పుడు కాదు, నాకు ఏమీ తెలియకుండా 94లో 18 ఏళ్ళ వయసులో కొత్తగా సేవకు వచ్చినప్పుడు ఆయన అసలు పేరు ఊరు తెలియనప్పుడు ఎప్పుడో ఆయన ఒక ఫోటో ఇస్తే పిచ్చిపెట్టి ఆయన చేసిన సేవ విని ఇన్ని లక్షల మందిని మార్చాడా, ఖండాన్ని మొత్తం మార్చేశాడా, పిచ్చెట్టేసుకుందా. నాకు ఎలా చేశాడంటావు సేవ? ఒక్క మాట మాట్లాడితే నా హృదయం కనెక్ట్ అయిపోద్ది, గాబరైపోతుంటుంది నాకు. ఆ దైవజనుడు చెప్తూ ఆయన ప్రతి 6 మాసాలకి సేవలో బ్రేక్ తీసుకునేవాడంట. ప్రతి 6 మాసాలకి బ్రేక్ తీసుకొని ఒక రూమ్లో తలుపులు, కిటికీలు మొత్తం అన్నీ వేసేసి ఫుల్ పెద్ద తెర పెట్టుకొని, పెద్ద టీవీ అన్ని బాక్స్లో పెట్టుకొని తన ప్రసంగాలు తానే వింటాడంట. అదేంటని అంటారా, నోట్స్ పెట్టుకొని తను ఎక్కడైనా తప్పులు చెప్పడం నోట్ చేసుకుంటాడంట. నేనేమన్నా తేడాగా వాడబడ్డానా, పొరపాటుగా వాడబడ్డానా, అనవసరంగా వాడానా, చెప్పాల్సింది మిస్ అయ్యానా, ఒక రివ్యూ పెట్టుకొని 6 మాసాలు అన్ని ప్రసంగాలు విని ఒకరితో ప్లే చేసుకొని ఇది తప్పు చెప్పాను, ఇది ఇలా కాదు అని నాట్ చేసుకొని మళ్ళీ ప్రార్థన చేసుకొని సరిగ్గా సిద్ధపడి ఇంకో చోట వాడబడతాడంట. అది విన్నప్పుడు నాకు పిచ్చెక్కిపోయింది. నాకు ఓరి బాబోయ్, ఇంత పెద్ద దైవజనుడు, మిలియన్ల కొద్ది ఆత్మల్ని మార్చేసిన దైవజనుడు, ఖండాన్ని ఊపేసిన దైవజనుడు, ఆయన ప్రతి మీటింగ్లో ఏదో ఒక దేశాధినేత కూర్చుంటాడు చేసే మీదకి వచ్చి. అలాంటి దైవజనుడు ఎప్పుడు సేవ పరి మీద ఇలా అడగని దైవజనుడు నాకు అన్నిటికన్నా ఇష్టమైన పాయింట్ అది. చిచ్చి ఏ మినిస్ట్రీలోనే సరే ఆఫరింగ్స్ ఆయన అసలు అమ్మ బాబోయ్ అగ్గి మనిషి అంతే. ఇంకా మా మినిస్ట్రీకి పంపండి ఆ సెక్షన్ ఉంటుంది ఆ మనిషి దగ్గర, అమ్మ బాబోయ్ అలాంటి దైవజనుడు. అంత పెద్ద సేవకి ఎవరిని వారసులుగా పెట్టే తెలుసా? తన పుస్తకాలను సరఫరా చేస్తున్న షిప్లో మూటలు మోసే కుర్రని. ఏం దైవజనుడు సార్, 1,000 కోట్ల 100 కోట్ల సామ్రాజ్యం సేవ అది. ఒక ఓడ తన పుస్తకాలు ఒక పేద దేశానికి వెళ్తున్నాయి, అందులో పుస్తకాలు కట్టలు లోడ్ చేస్తున్నారు. హమాలీలు ఉంటారు కదా, కూలీలు. ఒక కుర్రోడు పరిచయం చేస్తున్నాడు అని పిలిచి, అయ్యా నాతో పాటు వస్తావా మీటింగ్కి? వీళ్ళు మీటింగ్కి వెళ్ళే రన్నింగ్ స్టాఫ్ కాదు, వీళ్ళు గొడౌన్లో మోసే స్టాఫ్. ఇది అంటాడు కలని, అయ్యా మీ చిత్తం వస్తానండి. అయ్యా బడాయి రా బట్టలు వేసుకోను. కోటాన్ని తీసుకెళ్ళాడు, 2-3 కోటాలు తిప్పుకున్నాడు. ఒకరు సడన్గా బిచ్చిట్రా మోకరించన్నాడు. చేతులేసి ఇది మొదలుకొని ఈ మొత్తం మినిస్ట్రీకి నా తర్వాత వారసుడు అన్నాడు. ఏం దైవజనుడు సార్ అసలు ఆయన. ఆయన ప్రతి కథలిక నాలో ఒక మంట రేపుద్ది, స్ఫూర్తి నింపుద్ది నాకు. అబ్బా ఏంటి ఛాలెంజ్ అయిపోతుంటాను, అమ్మ బాబోయ్ కాబరైపోతుంటాను. మన హైదరాబాద్ వచ్చారైనా చాలా సంవత్సరాల క్రితం. ఈ నెలగైనా చంపాలి, కంట్రోల్ చేయలేకపోతున్నామని నార్త్ ఇండియా నుంచి 4 మాంత్రికుల్ని, క్షుద్ర శక్తుల మాంత్రికుల్ని, వాళ్ళు ఇట్లా మంత్రాలు రిలీజ్ చేస్తే తలనొప్పి వచ్చి నురుగులు కక్కుని వాంతులు వేసుకొని కింద పడిపోతారంట. అలా సిక్కయి మెలిగి సత్తారు వాళ్ళు. అలాంటి భయంకర మాంత్రికులు రక్తాలతో బలిచ్చి ఆ లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి, ఇది గ్రౌండ్ అయితే 4 మూలలో 4 కూర్చోబెట్టారంట. ఈ దైవజనుడికి స్టేజ్ ఎక్కగానే ఫస్ట్ హల్లెలూయా అనడం అలవాటు. పెద్ద అరుపు, బైక్ పెట్టుకుని హల్లెలూయా అంటాడు, పెద్ద కేక. అది అలవాటు కదా. ఆ సేమ్ హైదరాబాద్ రాగానే కూడా ఈ 4 మంత్రాలు రెడీగా ఉన్నారు. స్టేజ్ ఎక్కగానే శక్తులు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. మనోడు మైక్ పట్టుకొని స్టేజ్ ఎక్కి హల్లెలూయా అన్నాడు. అందరూ హల్లెలూయా అన్నారు, చప్పట్లు కొట్టారు, భాషలు మాట్లాడుతున్నారు. అందరూ ఎవడు గోల ఆడుకుంది. వీళ్ళు 4 మాత్రమే కింద పడి నురుగులు కొట్టుకుంటున్నారు. భయంకర మాంత్రికులు, తలలు జటలుగా కట్టుకుపోయి అల్లుకుపోయిన నార్త్ ఇండియన్ తెచ్చారు. భయంకరమైన వాళ్ళని నార్త్ ఈస్ట్ తెచ్చారు. వాళ్ళని వాలంటీర్లు ఉంటారుగా, ఈ నురుగులు కక్కిన 4 ఎత్తుకొచ్చారు. వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయి మీకు తెలుసు, వాళ్ళ జట్టలు పేరుకుపోయి ఉన్నాయి. హైదరాబాద్లో మీటింగ్ స్టేజ్ మీద తెచ్చారు, 4 ఎత్తుకొచ్చారు. హే ఐ డిడ్ంట్ ఈవెన్ స్టార్టెడ్ మై మినిస్ట్రీ, వాట్ ఈస్ దిస్? నేను ఇంకా పరిచర్య స్టార్ట్ చేయలేదు, అప్పుడే తీసుకొచ్చారేంట్రా అంటే వాళ్ళు చెప్పారు. ఏమైంది తెలియదండి, అందరూ హల్లెలూయా చెప్పారు, అందరూ భాషలు మాడతారు, సపోర్ట్ కూడా ఆనందపడుతున్నారు, వీళ్ళు మట్టికి నురులు ఎక్కేస్తున్నారు. మరి మా ఉద్యోగం ఇదే కదా, తీసుకొచ్చాము ఇక్కడ.
వాళ్ళు లేపి చాలాసేపటికి స్పృహలోకి వచ్చారు. ఏంట్రా మీ గొడవలు అడిగితే వాళ్ళు ఆన్ స్టేజ్ ఒప్పుకున్నారు సార్, ఆన్ కెమెరా ఒప్పుకున్నారు. మమ్మల్ని కొన్ని లక్షలు ఇచ్చి నేను చంపడానికి తెచ్చారు, మేము శక్తులు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈలోపు నువ్వేదో మంత్రం పలికావు, అదేం మంత్రం మాకు తెలీదు, మాకు షాక్ తగిలింది, కింద పడిపోయావంటే ఓరిది మేము రోజు చెప్పా ఇయరా. నేనైతే అది చదివి చాలా ఆ సీన్ చూసి చాలా రోజులు అడిచాను. ఎలాంటి హలో నేను రోజు చాలాసార్లు చెప్తున్నాను, ప్రభా ఏం జరగట్లేదు, మాలోంచి శక్తి విడుదల అవ్వాలి, ఎందుకు ఈ బ్రతుకు మేము బతుకుతున్నాం ప్రభా అని. కొన్ని రోజులు సూర్యుడి ముఖం చూడకుండా గదిలోకి వెళ్ళిపోయి ఊరికి బతుకుతున్నాం, వేస్ట్గా బతుకుతున్నాం, శక్తి లేదు ప్రభా. పిల్లలు పుట్టకు సమయం వచ్చిన కానీ కరుటకు శక్తి చాలటం లేదు ప్రభా. చాలా దుఃఖం. అలాంటి దైవజనుడు కూడా 6 మాసాలకు ఒకసారి పొదును పెట్టుకుంటాడయ్యా. పర్లేదు మనం వాడబడుతున్నాం, మనం రేంజ్కి వచ్చామని ఫిక్స్ అయిపోదామంటారా? 2 రాళ్ళు కొట్టుకుంటే నిప్పు పుడుతుంది నాన్న, 2 మేఘాలు రాసుకుంటే ఉరుములు మెరుపులు పుడతాయి. 2 దైవజనులు యేసు నామములో ఏకమైతే ఒక శక్తి పుట్టుంది అక్కడ. అందుకని 2 దైవజనులు కలవకుండా ఏదో ఒక అపోహ, ఏదో ఒక మనస్పర్ధ పెట్టి దూరం చేస్తుంటాడు దుష్టుడు. కలిస్తే ఆడికి ఎంత డేంజర్ ఆడికి తెలుసు. ఆడి సామ్రాజ్యం పునాదులు కదిలిపోతాయి, ఆడికి తెలుసా మ్యాటర్. ప్రార్థించే వారిని కలవనివ్వకుండా చూస్తాడు. అందుకే ఏదో ఒకటి చేసి మనసు పాడు చేస్తాడు. నమ్మకండి సైతానా అని ఒక కొట్టి పడేసి కలిసి ప్రార్థన చేయండి. శక్తి పవర్ జనరేట్ అవుద్దంతే. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా.